24వ అధ్యాయం అంబరీషుని ద్వాదశి వ్రతం గురించి తెలుసుకోబోతున్నాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. ఆ త్రిమహాముని వరల ఆగష్ణుతో కుంభసభ కార్తీవ్రత ప్రభావం ఎంత వినను, ఎంత వివరించినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును, ఆలకింపము. గంగా గోదావరి మొదలుగు నదుల్లో స్నానము చేసినందువలను, సూర్యచంద్రగ్రహ సమయమందు స్నానములో ఆచరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపేడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశినాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చెయ్యి వారికి అంతే ఫలము కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్ఫలము ఇతర దినములో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికముగా కలదు. ఆ ద్వాదశి వ్రతం చెయ్యి విధానం ఎట్లో వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే పూజించి, ఆ మరినాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే పూజించవాలను. దీనికి ఒక ఇతిహాసం కలదు, వివరిస్తాను, వినుము. పూర్వం అంబరీషుడని రాజుగనుడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేయించుండేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా నుండెను. అందుచే ఆ రోజు పెందలగాడే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా నుండెను. అదే సమయమున అచ్చటకు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణ చేయవలెను కాన తొందరగా స్నానం చేసి రమ్మని చెప్పాడు. దుర్వాసుడు అందుకు అంగీకరించి సమీపంలో గల నదికి స్నానంకి వెళ్ళాడు. అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లా అనుకున్నాడు, ఇంటికి వచ్చిన దుర్వాసుడు భోజనంకి రమ్మన్నాను. ఆ ముని నదికి స్నానంకి వెళ్ళి ఎంతవరకు రాలేదు. బ్రాహ్మణ కాచిత్తుమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవట మహాపాపం. అది గృహస్థునికి ధర్మం కాదు. ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోతాయి, వ్రతభంగం అవుతుంది. ఈ ముని మహాకోప స్వభావం కలవాడు అయినా రాకుండా నేను భుజిస్తే మాత్రం నన్ను తప్పకుండా శపిస్తాడు అని అనుకున్నాడు. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు, ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయినా పెదవ భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడవుతాను. ఏకాదశి నాడున్న ఉపాసము నిష్ఫలం అవుతుంది. ద్వాదశి విడిచి భుజించిన భగవంతుడికి భోజనం చేసిన దుర్వాసమునకు కోపం వచ్చును. అదియును కాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యమును నశించిన దానికి ప్రాయశ్చిత్తం లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయుటయే ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించటం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులని రావించి వారితో ఇట్లు చెప్పాడు. ఓ పండిత శ్రేష్ఠులారా, నన్నటి దినమున ఏకాదశి అగుంట చేస్తా నేను కట్టిక ఉపవాసం ఉన్నాను. ఈ దినమున స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి. ద్వాదశి గడియల్లోనే భుజింపవలేను. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని వచ్చారు. ఆ మహాముని నేను భోజనానికి ఆహ్వానించి తిని, అందుకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నాయి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలో భుజించవచ్చునా లేక వ్రతభంగము సమ్మతించి ముని వచ్చేంత వరకు వేచి ఉండాలా? ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలియజేయవలసిందిగా కోరాను. అంతటి ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రమును పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని, మహారాజా, సమస్త ప్రాణికోటులు గర్భకూహరములందు అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణుని పూజించిన చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు. ప్రాణవాయు సహాయంతో జఠరాయితీ ప్రజ్వరిల్లును. అది చల్లరేగిన శుద్బాధ దప్పిక కలుగును. ఆ తపము చల్లార్చవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను. శరీరమునికి శక్తి కలుగ చేయవాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అతికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవు నందరూ సదా పూజింపవలను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనం ఇడుదునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందు విధంగా విద్య విశారదులను తపశ్శాలియు సదాచార సంపన్నుడునైన దుర్వాస మహామునిని భోజనమునికి పిలిపించి తాను భుజించడం వలన మహాపాపం కలుగుతుంది. అందువలన ఆయుక్షీణం కలుగును. దుర్వాసనంతటి వాని అవమాన మనరించిన పాపం సంప్రాప్తమగును అని విశదపరిచరి.